మైసమ్మ మైసమ్మ మనం మేడారం పోదామే మైసమ్మ. ఇంకా ఘోరం. నేను ఇస్తే ఆగు అని చెప్పిన చిన్నగా ఎట్లుందిరా మ్యాగీ? మంచిగా ఉందారా? చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము ఇవన్నీ సామాన్లు అయితే పట్టుకున్నాం కదా. ఇది ఎందుకోసమో తెలుసా మనం క్యాంపింగ్ చేస్తున్నాం. మేమైతే చాలా రోజుల తర్వాత అయితే మేము ఒక రోజు అయితే నైట్ 12 వరకు అయితే క్యాంపింగ్ చేసాం కదా. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు చెరువు దగ్గరికి అయితే వెళ్ళి అయితే చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మా చెరువు దగ్గర అయితే చేస్తున్నాం. చెరువులోనే మేమైతే క్యాంపింగ్ చేస్తున్నాం. అక్కడ తామర చెట్లు, నిజమైన తామర చెట్లు ఉంటే అవి కూడా చూపిస్తాం. చెరువులో అంటే చెరువులో నీళ్ళ కాదు, చెరువు గట్టుకు అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళినాక మీకు ఏమేమి చేస్తాం అనేది చూపిస్తాము. ఈ వీడియోనైతే లగేజ్ తో అయితే వెళ్తున్నాము. చూద్దాం అక్కడ మనకు ఎలా సహకరిస్తుందో వాతావరణం. అక్కడైతే మేమైతే ఒక 4 hours అయితే ఉందామని వెళ్తున్నాము. అక్కడ పోయినాక తెలుస్తుంది మనది. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి. ప్రస్తుతం అయితే వీళ్ళు మన వాళ్ళు వెళ్తారు. నాకు కొంచెం అయితే పని ఉంది. ఒకవేళ టైం వరకు వస్తా, వీళ్ళు చేసే టైం వరకు, లేదా రాకపోవచ్చు. వీళ్ళైతే వెళ్ళైతే వీడియో అయితే కొనసాగిస్తారు. కానీ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఓకే, లెట్స్ గో, వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసాం మా చెరువు దగ్గరికి అయితే. చూసారా ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అయితే ఎంత అందంగా ఉందో, చాలా చాలా బాగుంది. చూడండి, ఇదే మేము క్యాంపింగ్ చేసేది కదారా మనం. చూడండి, ఇక్కడనే మేమైతే క్యాంపింగ్ అయితే చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మా చెరువు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యూ అయితే చూడండి. అలాగే మా చెరువులోనే చూడండి, మా చెరువు చుట్టూ చెట్లు చూడండి పచ్చగా ఎలా అందంగా ఉన్నాయో. ఇంకా మీకు ఒక అందమైన విషయం ఏంటంటే, అందరూ లోటస్ చెరువులు పెంచుకుంటున్నారు కదా. మేము పెంచకపోయినా మా చెరువులో అయితే చాలా అందమైన, చూడండి మీరే చూడండి, అక్కడైతే ఒక చేపనైతే ఎగిరేసింది. అదే లోటస్ కూడా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మేము పెట్టినట్టు ఎలా ఉన్నాయో లోటస్ పూలు అయితే చూడండి, చాలా అందంగా ఉంటాయి. ఇంకా ఈ కలర్ అయితే చాలా రేర్ గా ఉంటుంది. మా చెరువులో అయితే మొత్తం ఇవే తామర పూలు చాలా అందంగా పూస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే టెంట్ అయితే వేస్తున్నాం. బ్యాక్ సైడ్ అయితే చేపలు అయితే చాలా దునుకుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, తామర పూలు అయితే ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇక్కడనైతే ఫిషెస్ కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడనైతే ఒకటైతే దగ్గరలో ఉన్నది. అక్కడ మీకైతే చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తెంపేస్తున్నాను దీన్నైతే. చూడండి, ఒకటి చూడండి, ఇక్కడ ఇంకోటైతే ఉంది. దగ్గరలోనే ఫుల్ దొరుకుతున్నాయి. మమ్మీ, ఇగో 2 లోటస్ పూలు తెంపుకొచ్చిన. మంచిగా ఉన్నాయిరా, మంచిగా తెంపుకొచ్చినారా. ఓకే ఫ్రెండ్స్, మేమైతే టెంట్ అయితే వేసేసాం. మా క్యాంపింగ్ టెంట్ అయితే ఇదే. చూడండి ఎంత బాగుందో. మన వాళ్ళు అయితే రింకు మన వాళ్ళ బాంబర్ అయితే లోపలికైతే వెళ్ళారు, సిద్ధంగా కూర్చున్నారు క్యాంపింగ్ కోసము. ఇప్పుడు ముందుగా మనం అందరం మంచి ఇక్కడ కూర్చోడానికి అయితే చాప వేస్తున్నాం మనం. ఓకే మమ్మీ, వేసేయి. మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనం చాయ్ మమ్మీ. నిజంగా వచ్చినాం, తలకాయ బాగా నొస్తుంది. అవును కదా, జస్ట్ చాయ్ వేసుకుందాం. మనం ఎండలో నడుచుకుంటూ వచ్చినాం కాబట్టి కొంచెం టీ తాగితే అందరికి ఫ్రీ అయిపోతుంది. మమ్మీ, ఇలా పెడుతున్నా. సామాన్ సంచి ముందుగా మనం టీ పెట్టుకుందాం. అందుకో నిద్ర వస్తుంది, నేను వండుకుంటా. మీది చాయ్ వేసినాక లేపూరి. ఇప్పుడే నిద్ర వస్తుందారా మనం? ఫస్ట్ పాల ప్యాకెట్
ఇక్కడ పెట్టేసి పైనాపిల్. చాయ్ గంజు కొన్ని వాటర్ పట్టిద్దామా కడిగి రింకు వాటర్ పట్టుకొని కింద పెట్టు లైటర్ ఉండే కదా ఇప్పుడు లైటర్ మనం లే చాయ్ పెడతానా ఇక పాల ప్యాకెట్ పట్టుకో చిన్న పట్టుకో ఓకే ఇప్పుడు కత్తెరనా ఇంత పెద్ద చాయ్ పత్తా తీసుకొచ్చిరా ఇంటికాడ ఉందా? మమ్మీ నేను లోపల కూకుంటానా? ఇక్కడనే కూర్చోమాను. రింకు వాటర్ తీసుకురాపో వాటర్ బాటిల్ తీసుకురా. నాకు నీరు ఇంకో. నెక్స్ట్ చక్కెరనా? ఓ కుమారన్న అది కారం. అయ్యో కారమా చక్కెర బదులు కారం డబ్బా తెచ్చిరుగా మాత్రం లేదా మీరు చూసుకోరా చదివేటప్పుడు. వాటర్ తీసుకొచ్చా కొన్ని వాటర్ పోద్దాం. కూకోపోదు ఇంకో. చూడండి ఫ్రెండ్స్ మేమైతే చక్కెరని అయితే మర్చిపోయాము. అన్ని చదివింది అనుకున్నాను కానీ చదరలేదు, నేను కూడా చూసుకోలేదు లాస్ట్ లో. చూడండి మేమైతే ఈరోజు చాలా వెరైటీగా అంటే చక్కెర లేకుండా చాయ్ తాగబోతున్నాము. అది ఎలా ఉంటుందో ఈ ఎక్స్పెరిమెంట్ లో అది కూడా ఒక భాగమే. తాగిన తర్వాత మా ఫీలింగ్ ఎలా ఉందో చెప్తాము. ఓకే మనకు చాయ్ అయితే రెడీ అవుతుంది ఇంకా కాసేపట్లో. ఇంత మంచి వెదర్ లో చాయ్ అయితే చేసుకుని తాగుతుంటే చాలా బాగుంటుంది. ఎందుకనంటే పీస్ఫుల్ వెదర్ లో అయితే మనం అయితే ఎప్పుడు పోలేం కదా. ఓకే చాయ్ అయితే అయిపోయింది. తలకాయ మొత్తం తొందర చాయ్ పోయి ఓకే వేడిగా అల్లం టీ రెడీ. తీసుకో. ఇంకో తాగు. కూర్చో చిన్ను పడతావు. ఇగో రింకు ఇది మా సాయికి, ఇది నేను తాగుతున్నాను. చూడండి వీడియోనైతే సాయన్ననైతే తీస్తున్నాడు. చాలా బాగుంది ఈ వెదర్ లో టీ తాగుతా అంటే. ఓకే మేమైతే ముందుగా చాయ్ తాగడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది మనం? నెక్స్ట్ తర్వాత చెప్తాం మమ్మీ కొంచెం అయినాక. ఓకే రింకుదే లేట్ అయింది. ఎందుకు నచ్చలేదా చాయ్? రింకు మంచిగానే ఉందా? చిక్కగా ఉంది. మమ్మీ ఇక ఇప్పుడే చాయ్ తాగినాం కదా, కొద్దిసేపు అంతాక్షరి ఆడదామే. అరే మను నువ్వే అంటున్నావు కదా, నువ్వే అందరినీ అంతాక్షరి అని అను. ఎవరికి ఫస్ట్ అక్షరం వస్తుందో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓకే మమ్మీ. అంతాక్షరి ఆడుకుందామా, కష్టపడ్డాడు. సినిమా పాటలు పాడుకుందామా. ఇంకా ఇక్కడ నీకే కుమారన్న పాడు. పాడాలి కుమార్ పాడాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. పాడు రింకు. దా మీద దాయి దాయి దామా నుందో కుల్ల మార బొమ్మ
దాయి దాయి దామ నుందో కుల్ల మార బొమ్మ. ఆగు, ఆగు. అది పాట రాదా నీకు మొత్తం దాయి దాయి దామన్ను పాడు మంచి వాడు ఇంకొక లైన్ రావాలి. అది వాడు పాడు. వాడు మళ్ళీ వాడు ఇప్పుడు. దాయి దాయి దామ నాతో పుందలాల బొమ్మ నాకు లాల బొమ్మ నాకు రాదు. మా పుందలాల బొమ్మ మాను. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మేడారం పోదమే మైసమ్మ మనం మేడారం పోదమే మైసమ్మ. ఇది ఇంకా ఘోరం మావాడు. మాయదారి మైసమ్ము మైసమ్మ మనం మేడారం పోతాడట, సమ్మక్క సారక్క దగ్గరికి పోతాడట. మేడారం పోదామే మైసమ్మ. పాడు మొత్తం పాడు పాట పెట్టిండు. లేదు మొత్తం పాడు. ఇంకా వచ్చే వాడు ఇంకా వస్తా మానే మళ్ళా. నేనైతే వాడుతున్నా. మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలో విరబూసేనా మనసంతా మధుమాసంలో విరబూసేనా కోయిల సంగీతం కిలకిలలే వినిపించేనా. నా 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 పాస్ 10 seconds ఉంది కుమారన్న. 10 9 8 7 6 5. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా. నా నా పాడు రింకు. నా నా పాడు. నాటు 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 నాటు. ఏం నాటుతాడు? వరి నాటేస్తావా ఏంది రింకు? నాటు 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 అంటావు. ఇంకొకటి వాడు. ఇంకోటి మంచిది వాడు. ఇవాళ కూడా మిస్ చేసినావు. అది కరెక్ట్. పాట 10 సెకండ్లే. 10 9 8 ఆలోచించుకొని 7 ఆలోచించుకొని మంచిగా వాడు. దాన్నే వాడు. ఇంకొక లైన్ వాడు. నాన్నకు ప్రేమతో వెరీ గుడ్. వాడు అంతే మంచిగా వాడు. నాకు వాడరాదు. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో ప్రతి క్షణం నం నా ప్రతిక్షణం అనలే. నాన్నకు ప్రేమతో తాత వస్తాడే అదరగొట్టి పోతాడే బెదరగొట్టి పోతాడే అదరగొట్టి పోతాడే. తే తా పోతాడే డా డానా. డాడీ కథ వినరా చెబుతాను బేబీ చెప్పమ్మా వింటాను. నా నాకు నాగులమ్మో 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 నల్ల నాగులమ్మో 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 నల్ల నాగులమ్మో 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 నల్ల నాగులమ్మ. ఇంటి ముందడి దారి నీ ఇంటి ముందరికి దారి దారి వెనక ముందట బాయ్ మీద గిరిక. బాయ్ మీద గిరిక. నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ. సరే కుమారన్న చాలు. ఇప్పుడు మమ్మీ నువ్వు బ్యాట్స్ తెచ్చినాం కదా అవి అయ్యే తింటారా? తింటాం. ఓకే అలసిపోయారు కదా పాటలు పాడి చేస్తా మీకోసం. ఓకే స్టవ్ అయితే ముందుగా ఆన్ చేసుకుంటానా. చిన్ను జరుగు నువ్వు కొంచెం దూరం. ఓకే మమ్మీ నేను రింకు క్యాచెస్ ఆడుకుంటాం నువ్వు చెయ్యి. తొందర రండి ఇవి తొందరనే అయిపోతాయి. అప్పుడాలు మొత్తం చెయ్యే మమ్మీ అప్పుడాలు. పారింకు మనం ఆడుకుందాం ఆడుకుందాం. మను ఇవి వేస్తున్నా తొందర అయినట్టే రండిగా. All I
ఓకే ఇప్పుడు ఇవైతే అయిపోయినాయి కదా ఈ అప్పడాలు కూడా చేస్తా మళ్ళీ ఎందుకు ఇంకా ఓకే అప్పడాలు కూడా చేసి నువ్వు తింటావా రా అప్పడం తింటావా తినవా ఎందుకు ఏం తింటావు మరి లాలీపాప తింటావా ఈ అప్పడాలు సరిపోతాయి కదా సరిపోతే చాలు మను రండి అయిపోయింది తినే రండి 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 ఇగో మమ్మీ నేను లోటస్ తెచ్చుకున్నా. లోటస్ మస్తు ఉన్నాయి రా ఇక్కడైతే మస్తు ఉన్నాయి లోటస్ ఇంకో దా రండి ఇక మమ్మీ కాడ ఒక వైట్ లోటస్ ఉంది. ఇది తినండి ఇక మీరు ఆడి అలసిపోయినారు కదా కూర్చోద్దారు కూర్చో ఇగో తినండి ఇంకో ఇగో ఎవరికి ఎన్ని తినాలనిపిస్తే అన్ని తినండి తిను చిన్ను చిన్ను తింటావా నువ్వు తినవా తింటావా ఇక పట్టుకో తిను తిన్నుగా ఎట్లున్నాయిరా మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా తిను ఇంకా తింటావా సరే ఇస్తా ఇంకా ఇది పెట్టుకొని తిని ఇక ఇది కావన్నా ఇది కావాలంటే ఇది తిను తిన్ను అప్పడం కూడా తిన్ను రింకు బాగా ఆడినావు కదా ఈ సెమినా అంతా అయిపోయింది తిను తొందర మళ్ళీ ఎనర్జీ తెచ్చుకో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా తినండి. మేమైతే తింటున్నాం ఆల్రెడీ తింటున్నాం చాలా బాగున్నాయి తిను బయట వాతావరణంలో అసలు ఏది తిన్నా అది అమృతంలా అయితే ఉంటది చాలా బాగుంది. నేను ఇస్తే ఆగు అని చెప్పిన ఓకే మమ్మీ ఇప్పుడు పాపడాలు తిన్నాం కదా ఇగో మేము క్రికెట్ ఆడతాం కొంచెం పైన ఇది కోస్తారావే నాకు ఎనర్జీ వస్తుంది సార్ ఇంకో క్రికెట్ ఆడదాం సార్ ఇంకో తొందర పెట్టుకో వికెట్ పెట్టుకో అని డైరెక్ట్ బాల్ ఇక్కడ ఓకే ఒక్కరికి 6 balls ఓకే ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ థర్డ్ బాల్ అబ్బా అవుట్ అయ్యేది రైతు ఫోర్త్ బాల్ ఇంకో ఫిఫ్త్ బాల్ అబ్బా లా బాల్ అవుట్ ఫస్ట్ బాల్ బాల్ సెకండ్ బాల్ థర్డ్ బాల్ థర్డ్ బాల్ లేట్ రన్ ఓకే మను ఒకసారి బ్రేక్ తీసుకోండి స్నాక్స్ తినేరు ఫ్రూట్ ఓకే థర్డ్ బాల్ అయిపోయింది రండి బాగా అలసిపోయారు రండి తీసుకో రింకు ఇదద్దు మమ్మీ నాకు ఇది కావాలి తీసుకో మంచిగా ఉందా తీయగా ఉందా తీయగానే ఉంటుంది పైనాపిల్ కదా అయ్యో చిన్నగా తిను నేను కూడా తింటా మీతో పాటు మంచిగా ఉంది తీయ మనం ఇంకా తినండి మమ్మీ సరిపోయిందా చాలు నువ్వు అక్కడ ఉండి ఇక మా ఒక్క బ్యాటింగ్ అయిపోయినాక వస్తాం మేము రింకు ఫోర్త్ బాల్ అవుతావా ఫోర్త్ బాల్ బాల్ లాస్ట్ బాల్ ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ థర్డ్ బాల్ ఫోర్త్ బాల్
క్రికెట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము వెళ్ళైతే పాప్కార్న్ అయితే తింటాం, తినేస్తాం. అయిపోయిందా క్రికెట్? మమ్మీ ఇక పాప్కార్న్ ఏ తొందర ఆకలి అవుతుంది. తొందర కట్ చేసి నూనె వేడైంది. చిన్న వాటర్ నేనేస్తా. ఆహా మంచి స్మెల్ వస్తుంది. చాలా మమ్మీ తొందర చేసేయి. అన్నేసి అగో సౌండ్ చూసిరా అయితానే లోపల పాప్కార్న్. చిన్ను వినబడుతుంది నీకు సౌండ్? ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, పాప్కార్న్ అయితే రెడీ అయింది. మేమైతే తింటున్నాము. తిను రింకు తిను. సూపర్నేగా మనం దంచుడే కావాలా. మంచిగా ఉన్నాయా పాప్కార్న్? గట్టిగా పాప్కార్న్ గట్టిగా ఉండకుంటే మెత్తగా లూజ్గా ఉంటాయి. అరమాను ఏమైందిరా చిన్నగా? బగ్గు అన్నట్టున్నది. వేడిగా ఉన్నాయి, మెల్లగా చూసుకుంటా. నేను రోజుకి ఇట్లా మంచిగా తినుకుంటూ ఆడుకోవాలి, కానీ ఏమైనా సెల్లు పట్టుకొని ఇంట్లో కూర్చొని చూసుకుంటూ ఉంటారు. అయ్యో అయిపోయినాయి కదరా మనం మొత్తం తిన్నారా? నాకు ఇవి చాలలే, ఇక మ్యాగీ అయ్యూరి. చూడండి ఫ్రెండ్స్, ఇక మ్యాగీ అయితే చేసుకుంటున్నాం. రింకు మనం ఇద్దరం ఇక కొంచెం క్రికెట్ ఆడదాం పా. మీరు తొందర అయ్యూరే మమ్మీ. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే నీళ్ళు అయితే వేడైపోయినాయి. ఇప్పుడైతే దాంట్లో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నూనె అయితే పోస్తున్నాను. కారం ఉంటుంది చలి మామూలుగా ఉంటుంది. కుమార్ అయితే మ్యాగీ చేస్తుండు, ఎలా ఉంటుందో చూద్దాం. ఇంతసేపు నేను పాప్కార్న్, చాయ్, ఇంకా అప్పడాలన్నీ నేను చేశాను కదా. ఇప్పుడైతే కుమార్ చేతి వంట మ్యాగీ చూద్దాం మనం. బాగా వేయొచ్చు, నేనే చేస్తా అని అన్నాడు, అందుకే చేయమన్నాను. మ్యాగీ అయితే ఇప్పుడు వేస్తున్నాను. ఇంకొక 2 minutesలో మ్యాగీ రెడీ అయిపోతుంది. ఓకే, యమ్మీ యమ్మీ మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది. ఓకే, రెడీ అయిపోయింది మ్యాగీ. మను దా రెడీ, స్టవ్ ఆఫ్ చెయ్యిగా. యమ్మీ యమ్మీ మ్యాగీ రెడీ, రా తొందరరా. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మ్యాగీ చేసుకొని అయితే తినేస్తున్నాం. ఇక యమ్మీ యమ్మీ మ్యాగీ. చూడండి ఫ్రెండ్స్, మా క్యాంపింగ్లోనైతే మేమైతే లాస్ట్ ఐటెం మ్యాగీ చేసుకొని అయితే తింటున్నాం. ఎలా ఉంది రింకు? కుమారన్న మస్తు అన్నావు. అంతేనా? ఎన్నిగా ఎట్లుందిరా మ్యాగీ? మంచిగా ఉందారా? మస్తుంది. ఈ కుమార్ బాగా టేస్ట్గా వేసిండు మ్యాగీ. సాయికైతే ఉంచినాం. తినండి ఫ్రెండ్స్, తినండి. చూడండి ఫ్రెండ్స్, మా క్యాంపింగ్ వీడియో అయితే ఎలా ఉందో చూసారు కదా. నాకైతే ఇలా క్యాంపింగ్ వీడియో చేయడం అంటే చాలా బాగా ఇష్టం. మేమైతే ఇక్కడ అయితే రకరకాల ఐటమ్స్ అయితే చేసుకొని అవి తినుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాకైతే ఈ క్యాంపింగ్ వీడియో చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కుమార్ అన్నకైతే బాగా ఇష్టం కానీ చేయన్ అయితే చేయడు. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొన్ని క్యాంపింగ్ వీడియోలు అయితే చేయాలంటే మీరందరూ మాకు ఫుల్ సపోర్ట్ అయితే చేయాలి.